హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనం ఈవీఎస్కి సంబంధించి టూల్ 1, 2, 3 చూద్దాం. టూల్ 1 5th క్లాస్కి సంబంధించి రైట్ ఎనీ 3 రూల్స్ టు బి ఫాలోడ్ ఇన్ స్కూల్. ఇది స్కూల్ సేఫ్టీలో భాగంగా టెక్స్ట్ బుక్లో డూస్ డొనాట్స్ అనేవి ఇచ్చారు. వాటిని ఏమైనా ఒక 3 పాయింట్స్ కానీ కరెక్ట్గా విద్యార్థులు వితౌట్ స్పెల్లింగ్ కరెక్షన్స్ చక్కగా రాశారనుకోండి, మార్కులు 5 నుంచి 1 వరకు మీ ఇష్టం అలాట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఈ బాక్స్ని డ్రా చేయడం, దానికి ఏమైనా కలర్స్ కూడా వేయించవచ్చు. వేసి లైట్ కలర్స్ వేయించి వాటి మీద పెన్తో రాయిస్తే చాలా నీట్గా ఉంటుంది. ఇక్కడ మీరు విద్యార్థులకి ఇక్కడ ఈ బాక్స్ గీసినందుకైనా కూడా 1 మార్క్ వరకు అలాట్ చేసుకోవచ్చు. తర్వాత టూల్ 1కి మీకు ఇక్కడ సంబంధించి 2 ప్రాజెక్టులు ఇస్తున్నాను. 2 క్వశ్చన్ ఐటమ్స్ ఇస్తున్నాను కనుక ఏదో ఒకటి మాత్రం మీరు తీసుకోండి. రెండో దాంట్లో చూసినట్లయితే రైట్ ఫస్ట్ ఎయిడ్ టు బిలో మెన్షన్డ్, కిందన మనం ఇచ్చిన వాటికి ఫస్ట్ ఎయిడ్ రాయడం ఉండాలి. 1 or 2 లైన్స్లో వాళ్ళు రాయొచ్చు. ఇవి కూడా టెక్స్ట్ బుక్లోనే మనం తీసుకున్నాం. ఫస్ట్ ఎయిడ్ టు వూండ్స్, ఫస్ట్ ఎయిడ్ టు బర్న్స్, అలాగే థర్డ్ వన్ వచ్చి డాగ్ బైట్. వీటికి టెక్స్ట్ బుక్లో ఉన్న వాటిని ఈ పాటికే వాళ్ళు వచ్చి ఉండేటట్టుగా చూడాలి. వాళ్ళు రాసిన దానికి మీరు కరెక్ట్గా మార్క్స్ అనేవి అలాట్ చేయడం జరుగుతుంది. ఓకే, ఇక్కడ మీరు ఈ రెండిట్లో ఏదో ఒకటిని మాత్రం తీసుకుని విద్యార్థుల చేత ఈ పాటికే మీరు ప్రిపేర్ చేయించి మీరు కండక్ట్ చేసుకోవచ్చు టూల్ 1కి. అదే టూల్ 2కి సంబంధించి కామెంట్స్ అనేవి అలాగే రిఫ్లెక్షన్స్ రాయాలి కదా, వాటికి ఒకసారి చూడండి. టూల్ 2కి టు బీ ఫిల్డ్ బై ద టీచర్, 0 నాట్ డన్, నో రిటర్న్ వర్క్ వాజ్ సబ్మిటెడ్. ఒకటోది నీడ్ టు ఇంప్రూవ్మెంట్, వెరీ లిటిల్ వర్క్ ఎర్రర్స్ ఇన్ ప్రజెంటేషన్, లో పార్టిసిపేషన్. సెకండ్ వన్ సాటిస్ఫాక్టరీ దాన్ ఆఫ్ ద వర్క్, అంటే వాళ్ళు సగమే వర్క్ చేశారని. అలాగే 4వ దాంట్లో వెరీ గుడ్, మోస్ట్ ఆఫ్ ద వర్క్ ఈజ్ డన్, ఏ లిటిల్ ఎడిటింగ్ ఈజ్ నీడెడ్, ఎక్సలెంట్ అని చెప్పి సిలబస్ ఈజ్ కంప్లీట్ ఆన్ టైమ్, ఆల్ వర్క్స్ ఆర్ వెరీ వెల్. ఇలాగేవో రాసుకుని ఇక్కడ ఇచ్చిన కామెంట్స్ని మీరు రాస్తారు. అలాగే టూల్ 3కి సంబంధించి ప్రాజెక్ట్ పనులు, వీటిని మీరు ఒక మోడల్ కింద తయారు చేయమని చెప్పండి. మనకి FA3 వరకు కూడా మామూలుగా ఉంటే FA4కి అన్నీ కూడా వర్కింగ్ మోడల్స్ కింద ఉండాలి కనుక వీటిని ఒక వీల్స్లో కానీ లేకపోతే ఒక కార్డ్బోర్డ్ తీసుకుని కానీ వీటిని సేఫ్టీ ఆన్ రోడ్స్ అనే వాటిని తయారు చేయించవచ్చు. లేదా వీటిని మనం మామూలుగా బుక్లో మనం ప్రజెంట్ చేసినట్లు చూపించవచ్చు. ఓకే, వీటిని మీరు విద్యార్థులకి ఎలా చేయాలో కూడా చెప్తూ చేయించవలసిన అవసరం ఉంది. వాళ్ళ ఈ పాటికి ఇవన్నీ చేసుంటే మరీ మంచిది. అలాగే 2లో మనకి ఇక్కడ ఇది మాత్రం పూర్తిగా మీరు మోడల్ కాకుండా రెండోది ఎవరైనా రాసేటట్టుగా ఒకటి ఈజీ లెవెల్లోది కూడా ఇవ్వచ్చు. మనం ఏంటంటే దాంట్లో ఏ నుంచి బీకి మ్యాచింగ్. ఇక్కడ మ్యాచింగ్ ఎలా ఉందంటే సేఫ్టీ మెజర్స్ మీద ఉంటుంది. దీన్ని చదువుకుని విద్యార్థి దేనికి సంబంధించిన సేఫ్టీ అన్నదానికి వాళ్ళ యొక్క అండర్స్టాండింగ్, వాళ్ళ కాంప్రహెన్షన్ పార్ట్ టెస్ట్ చేస్తూ ఈ మ్యాచింగ్ అనేది ఉంది. అలాగే మోడలే ఇవ్వాలనుకున్న వాళ్ళు ఉన్నారు కనుక FA4కి సంబంధించి మనం ఏదైనా ఒక మోడల్ కూడా వాళ్ళ చేత చేయించాలి కనుక మీరు డ్రా చేయొచ్చు, లేదా మోడల్ ఒకటి కార్డ్బోర్డ్తో తయారు చేసి ఫస్ట్ ఎయిడ్ బాక్స్ని ఇవ్వండి. అలాగే వాటిలో ఉన్న 5 ఐటమ్స్ ఏంటో వాళ్ళు రాసేటట్టుగా మీరు ఆ బుక్లెట్లో చూసుకోండి. ఇప్పుడు క్లాస్ 4కి వచ్చేసరికి మనం ఇక్కడ ఏం చేయాలి అంటే టూల్ 1కి రైట్ అడ్వాంటేజెస్ అండ్ డిసడ్వాంటేజెస్ ఆఫ్ మోడర్న్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్. అడ్వాంటేజెస్ అంటే దానివల్ల బెనిఫిట్స్, వాళ్ళ యొక్క డిసడ్వాంటేజెస్ అంటే దానివల్ల లాసెస్ కూడా ఇక్కడ వాళ్ళు రాస్తారు. ఇది ఆల్రెడీ టెక్స్ట్ బుక్లో ఇచ్చారు, దాన్ని మీరు బాగా ప్రాక్టీస్ చేయించి రాయించవచ్చు. అయితే వీలైతే క్లాసిఫికేషన్ చేసేటట్టుగా తయారు చేయండి. లేదా రెండోది ఫిల్ ద మ్యాప్. ఇక్కడ టూల్ 1లో మనకి ఫిల్ ద మ్యాప్ ఇచ్చారు. మాస్ కమ్యూనికేషన్స్ ఒక 4 ఉంటాయి. వాటిని మీరు ఇక్కడ రాయించి మార్క్స్ ఇవ్వడం ద్వారా క్లాస్ 4కి టూల్ 1 అనేది ఈ రెండిట్లో ఏదో ఒకటి ఇచ్చుకోవచ్చు. ఇక్కడ మాస్ కమ్యూనికేషన్ అన్నదాన్ని మీరు మోడల్ కింద కూడా తయారు చేయించవచ్చు. ఒక కార్డ్బోర్డ్ తీసుకుని మోడల్ కింద కూడా తయారు చేసి వాటిని వీళ్ళు చూపించే విధంగా
స్ట్రాలతో కానీ ఒక ఐస్ పుల్లలతో కానీ చేయొచ్చు. అలాగే ఇక్కడ టూల్ 2కి మీకు చెప్పాను కదా, రిఫ్లెక్షన్స్, కామెంట్స్ రాస్తారు వాళ్ళు వర్క్ బుక్ పార్ట్కి సంబంధించి. అలాగే టూల్ 3లో ఏంటి ప్రాజెక్ట్ ఇవ్వచ్చు అంటే 4th క్లాస్కి డ్రా ద పోస్ట్ బాక్స్ అండ్ కలర్ ఇట్. ఇక్కడ పోస్ట్ బాక్స్ని మోడల్ కూడా చేయించవచ్చు టూల్ 3లో మనకు కావాలనుకుంటే ఇచ్చి. ఇక్కడ పోస్ట్ బాక్స్ డ్రా చేసి దాన్ని కలర్స్ వేయడం ద్వారా విద్యార్థులు ప్రజెంటేషన్ ఎలా ఉందో చూస్తారు. మ్యాచ్ ద ఫాలోయింగ్, ఇక్కడ మ్యాచింగ్ చేస్తారు. టూల్ 3కి మనకి ఏంటంటే మ్యాచింగ్ ఉన్నది. అలాగే ఇక్కడ మ్యాచింగ్ అనేది ఉంది చూడండి, మ్యాచ్ ద ఫాలోయింగ్ అని చెప్పి ఏ కమ్యూనికేషన్ ఏంటో అన్నది వాళ్ళకి ఈ పాటికి ఐడియా ఉంది కనుక వాళ్ళు చేయగలుగుతారు. ఇది స్లో లెర్నర్స్కి కూడా చాలా ఈజీగా చేయగలుగుతారు. మోడల్ చేయించుకుని వారు పోస్ట్ బాక్స్ మోడల్ చేయించవచ్చు. అయితే సెల్ ఫోన్ అయినా వాళ్ళు మోడల్ చేయించవచ్చు. ఓకే, ఇక్కడ ఇప్పుడు క్లాస్ 3కి కానీ మనం చూసినట్లయితే టూల్ 1లో మనం ఇక్కడ ఇవ్వాల్సింది ఏంటంటే యాన్షియంట్ కమ్యూనికేషన్స్, అలాగే మోడర్న్ కమ్యూనికేషన్స్ క్లాసిఫికేషన్ చేయమనాలి. పైన ఇచ్చిన వాటిని జాగ్రత్తగా చదివి వాటిని క్లాసిఫై చేయమని ఇవ్వాలి. ఇది ఆల్రెడీ మనకి వర్క్ బుక్లో చక్కగా ఇవ్వడం జరిగింది. ఈ పాటికే విద్యార్థులు ప్రాక్టీస్ చేశారు కనుక దీనివల్ల చక్కగా రాయగలుగుతారు. మీకు ఇక్కడ ప్రతిదానికి 2 ఇస్తున్నాను. మోడల్కి సంబంధించి ప్రాజెక్ట్ వర్కులకు మోడల్ వీలైతే మోడల్ చేయించండి, లేదా ఇలా రాయించండి. ఓకే, టూల్ 1కి సంబంధించి ఇక్కడ ఏం చేయాలి అంటే డిఫరెంట్ మీన్స్ ఆఫ్ కమ్యూనికేషన్స్, ఇవి కాన్సెప్ట్ మ్యాప్ ఉంది, అదే మైండ్ మ్యాప్ ఉంది. ఆ మైండ్ మ్యాప్ని మీరు విద్యార్థుల చేత చేయించాలి. అదే వెర్బల్ కమ్యూనికేషన్, నాన్ వెర్బల్, డైరెక్ట్, ఇండైరెక్ట్ అని ఈ పాటికే వాళ్ళు చదువుకుని ఉంటారు కనుక చేయిస్తారు. ఇక్కడ మీకు టూల్ 3 ప్రాజెక్టులకు వచ్చేసరికి ఏం చేయాలి అంటే ఇక్కడ వాళ్ళు ఏం లేదు, పైన దాన్ని మనం చక్కగా విడివిడిగా రాసేటట్టుగా చేయొచ్చు. అదే నేమ్ ఆఫ్ ది యానిమల్ ఆర్ బర్డ్, వే ఆఫ్ కమ్యూనికేషన్స్. సపోజ్ ఇక్కడ డాగ్ ఉందనుకోండి, బార్క్ అని. అలాగే క్యాట్ అయితే మియో మియోమ్ అని, ఈ కౌకి అంబా అని, ఇలాంటి సౌండ్స్ అనేవి ఉన్నాయి. ఆ సౌండ్స్ని రాస్తే వాళ్ళకి ఫుల్ మార్క్స్ ఇవ్వచ్చు. ఈ రకంగా మీరు ఇక్కడ ఈ వాటి యొక్క కమ్యూనికేషన్స్ విద్యార్థుల చేత బర్డ్ కూడా యానిమల్స్ కూడా రాయించవచ్చు. ఇప్పుడు మనకి బర్డ్ ఇంకా చెర్పింగ్ అని రాస్తారు. ఆ రకంగా వాళ్ళ చేత రాయించండి, వాళ్ళ అండర్స్టాండింగ్ టెస్ట్ చేయొచ్చు. దీనికి సంబంధించి మీరు వాటికి మ్యాచింగే ఇవ్వచ్చు, లేకపోతే తర్వాత దాన్ని ఒక కార్డ్బోర్డ్ మీద రాయించి మోడల్ కింద కూడా తయారు చేయించవచ్చు. అలాగే ఇది పూర్తిగా ఈ ప్రాజెక్ట్ మీరు చేయించవచ్చు కూడా. ఈ స్మైలీస్ ఏవైతే ఉన్నాయో వీటిని మీరు ఒక బోర్డు తీసుకుని వాటి మీద గీసేటట్టుగా ఒక మోడల్ ప్రిపేర్ చేయించవచ్చు. డ్రా ద పిక్చర్స్ ఆఫ్ 4 స్మైలీస్ యూజ్డ్ ఇన్ నాన్ వెర్బల్ కమ్యూనికేషన్స్. వీటిని అసెస్మెంట్ బుక్లెట్లో కానీ ఒక మోడల్ కింద కానీ ప్రజెంట్ చేసేటట్టుగా చూడండి. ఓకే ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.